హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవి మీకు చాలామందికి తెలియచ్చు. అండ్ మా ఊరు సైడ్ అయితే ఇవి ఫేమస్ అనమాట. అండ్ ఈ సీజన్ వచ్చిందంటే చాలు సమ్మర్ హాలిడేస్ అయిన తర్వాత ఈ తాటికాయలనేది అసలెవరు మర్చిపోలేము. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ మేము ఎలాగో ఏపీ వెళ్ళాం కదా అని చెప్పేసి తాటికాయలైతే తీసుకొచ్చాము. ఒక 4 కాయలు మంచివైతే మాకు దొరికినాయనమాట. సో, అమ్మమ్మ అయితే తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా వాష్ చేసి అండ్ వాటిని ఒలిచి ఇలా అయితే కొడుతున్నారు. అండ్ టెంక నుంచి టెంక కొడితే కొంచెం పేసం అనేది వస్తుందంట. సో, అమ్మమ్మ అయితే చేస్తున్నారనమాట అది. అండ్ మీలో ఎంతమందివి ఇష్టమో అండ్ ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఇవైతే నాకు చాలా ఇష్టం అనమాట. మెయిన్ ఎవ్రీ ఇయర్ నేను దీనికోసమే విలేజ్‌కి వెళ్తాను తినడం కోసం. అండ్ అవి మొత్తం టెంకల్ని అలా శుభ్రం చేసిన తర్వాత అండ్ ఒక జల్లెడ లాంటిది తీసుకొని దాని పేస్ట్ అయితే మనం తీసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది. ఎప్పుడూ అమ్మనే చేసేవారు. అండ్ అమ్మ బయటకెళ్ళారు. నేను అమ్మమ్మ ఉన్నాము. సో, అమ్మ వచ్చేలోపు పేస్ట్‌ని తీద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. నాకైతే కొంచెం కష్టంగానే అనిపించింది. బట్ ఇష్టంగానే చేస్తున్నాను తినడం కోసం. సో, ఇదైతే నేను ఫస్ట్ టైం గీకి గీకి చేస్తున్నాను. అండ్ ఫస్ట్ క్యాన్‌తో అయితే చేశారు. నాకైతే అది రాలేదనమాట. అండ్ ఇది ఈజీ ప్రాసెస్ ఉందని నేను జల్లెడ తీసుకొని చేస్తున్నా. అండ్ ఇది అమ్మమ్మ చెప్తున్నారు బాగా మెత్తగా పిచికి వాటర్ వేస్తే కొంచెం బాగా వస్తుంది అని చెప్పేసి. నాకైతే అది తీస్తున్నాను కానీ పేస్ట్ అయితే రావట్లేదు. సో, దాన్ని ఇంకా బాగా మెత్తగా చేయాలి అని అమ్మమ్మ చెప్తున్నారనమాట. అండ్ ఇలా పీసుని తీసిన తర్వాత ఆ టెంకని తింటే ఉంటుంది నిజంగా చాలా ఆసమ్ ఉంటుంది. అండ్ ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. బట్ నేను కూడా తిన్నాను. సూపర్ ఉంటుందన్నమాట. అండ్ మీరు కూడా మీలో ఎంతమంది ఇలా పేస్ట్‌ని తీసాక టెంకని తిన్నారో కామెంట్ చేయండి. అండ్ ఇది చేసే ప్రాసెస్ చాలా పెద్దదైనా తినడం చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. అండ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది. ఇది ఇయర్‌లో వన్సే వస్తుంది కాబట్టి నేను కంపల్సరీ తింటాను ఇది ఎవ్రీ ఇయర్. అండ్ అంత పిచ్చి నాకైతే. అండ్ ఫైనల్‌గా తీస్తున్నా అనమాట వన్ బై వన్. అండ్ ఫైనల్లీ మొత్తం 4 కాయలు తీసాము. నేనైతే 3 తీసాను. అండ్ ఈ పేస్ట్ అయితే ఒక్క ఈస్ కూడా రాకుండా ఇలా వచ్చింది. అండ్ క్యాన్‌తో తీసింది చూడండి మొత్తం ఈసులు వచ్చేసినాయి అనమాట. సో, ఫైనల్‌గా అమ్మ వచ్చేసారు. అండ్ బెల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నారు. అండ్ ఈసులు వచ్చినది పేస్ట్ ఉంది కదా! సో, అందులో బెల్లం మిక్స్ చేసి దాన్ని బాగా మెత్తగా అవ్వేలా చేయాలి. అంటే బెల్లం ముక్కలు లేకుండా చేసుకోవాలన్నమాట. సో, నేను చేసిన పేస్ట్‌లో ఈసులు లేవు కాబట్టి దాన్ని సపరేట్ చేసేసారు. అండ్ ఇందులో బెల్లం వేసి మిక్స్ చేస్తున్నారనమాట. గడ్డలు లాంటివి లేకుండా మొత్తం మెత్తగా చేయాలి. అలా బాగా కలిపిన తర్వాత ఒక చున్నీ అంటే నెట్ క్లాత్ కానీ లేదంటే పల్చని క్లాత్ కానీ ఏదైనా తీసుకుని దాన్ని వడగొట్టుకోవాలన్నమాట. సో, అందులో ఇంకా ఈసులు బెల్లం చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉంటే అవి సపరేట్ అయిపోతుంది. సో, మేము అక్కడ అలానే చేస్తున్నాము. అండ్ మేమైతే నెట్ చున్నీ తీసుకున్నాము. సో, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. పేస్ట్ అంతా కిందకు వచ్చేస్తుంది. అండ్ ఈసులన్నీ కూడా ఆ చున్నీలో ఉండిపోయినాయి. బెల్లం ముక్కలు చిన్న చిన్నవి అండ్ తాటి ఈసులు ఉంటాయి కదా అవిని. అండ్ ఈసులతో కొంతమంది చేసేసుకుంటారు. బట్ అవి తిన్నప్పుడు మన పంటిలోకి గట్ట వెళ్ళిపోతాయి. సో, దాన్ని తీసేసుకోవడమే బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్‌గా ఇందులో మేము కోకోనట్ కూడా యాడ్ చేసాము. అండ్ ఇంకా ఇందులో ఇప్పటి వరకు మనం తీసుకున్న పేసం అయితే ఏదైతే ఉందో సో, అందులోనే ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేస్తున్నాము. మాకు 4 కాయలకి 2 కేజీలు ఇడ్లీ రవ్వ అయితే పట్టింది. 2 ప్యాకెట్స్ మొత్తం. అండ్ ఇందులోనే కోకోనట్ కూడా యాడ్ చేసామన్నమాట. అండ్ ఇలా మనం బాగా శుభ్రంగా కలిపేసుకుని ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టుకుని తర్వాత గారెలు వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుంది. అండ్ మనకి ఆయిల్ ఎక్కువ లాక్కుండా విరగకుండా కూడా వస్తుందన్నమాట. ఒక 20 మినిట్స్ తర్వాత అమ్మ ఆయిల్ పెట్టేసి దాన్ని హీట్ చేసి గారెలు వేయడం అయితే స్టార్ట్ చేశారు. చూడండి చక్కగా విడిపోకుండా ఎంత బాగా వస్తున్నాయో. అండ్ ఈ ప్రాసెస్ ఎలా చేసామో మీరు చూశారు కదా. అండ్ మా విన్షి అయితే ఇలాంటివి అస్సలు తినడనమాట. ఫైనల్‌గా గారెలు వేయడం అయిపోయింది. మాకిది 1½ అవర్, 2 అవర్స్ అయితే పట్టేసింది ఓన్లీ గారెలు వేయడానికి. అంత టైం పట్టిందనమాట. మనకెంత టైం పట్టినా దీని వెనక ఎంత కష్టం ఉన్నా తినడం మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇది నేను మొత్తం 1 వీక్‌లోనే ఫినిష్ చేశాను. అంత టేస్ట్‌గా ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.